ఏమనంటే, ఈ లోకములోని మానవులందరి పాపముల నిమిత్తం తనకు ప్రియ కుమారుడైన యేసయ్యను బలిగా అర్పించాలి అని. నీవు చేసే దేవుని కోసం నీవు చేసే పనులు దేవునికి ఇంకా ఇంకా నీ జీవితంలోనే కాదు, ఈ లోకమంతట్లోనూ ఇంకా గొప్ప కార్యాలు చేయాలనే మనస్సు దేవుడు కలిగి ఉంటాడు. అందుకని ఒక మాట రాయబడి ఉంటుంది, ఏమనంటే, ఒక పట్టణంలో ఒక్క నీతిమంతుడున్నా సరే ఆ ఒక్క నీతిమంతుడిని బట్టి ఆ పట్టణం కాపాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఆయన పిలుపునకు లోబడేవారిగా ఉండాలి. రెండవదిగా, దేవుడు ఆదికాండం 31 వచనములో యాకోబును పిలుస్తాడండి. యాకోబును పిలుస్తాడు. అయితే యాకోబుని ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? తన మోసముల నుండి నిజాయితీలోనికి, దేవుని మీద ఆనుకోవడానికి. తాను యాకోబు అంటే అర్థం ఏంటంటే మోసగాడు అని. అయితే మోసగాడిని దేవుడు పిలుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. మోసగాడిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అంటే దేవుడు లోకమంతటి మీద దయ కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన పిలుపుకు నాకు లోబడిన వారి ఎడల ఆయన కృప కుమ్మరించడానికి, ఆయన దయను కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఆయన పిలుపును అందుకునే వారిగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించాలి. బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక వ్యక్తి, ఒక ముఖ్యమైన వ్యక్తి, వారి బ్రిటిష్ రాజరికం ఉన్న ఆ బకింగ్హామ్ ప్యాలెస్ను దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు తమ రాజరికంలో ఉన్న తమ పితరుల యొక్క ఫొటోస్ అన్నీ చూపిస్తూ ఉన్నారు. చూపిస్తూ ఉంటే అతను చెప్తున్నారు, ఈయన పలాని రాజు, పలాని రాజ్యం, పలాని సంవత్సరంలో రాజుగా చేశాడు, ఆయన గొప్పతనం గురించి చెప్తూ ఉన్నాడు. వాళ్ళు చాలా విలువైన వస్త్రాలు ధరించి చాలా హుందాగా ఉన్నారు. అయితే వారన్నిటి ఫొటోస్ మధ్య ఒక ఆయన ఫోటో ఉంది. ఆయన సిలువకు కొట్టబడి, తలకు ముళ్ళ కిరీటం కొట్టబడి ఉన్న యేసయ్య సిలువ. ఆ వ్యక్తి, వచ్చిన వ్యక్తి అడిగాడు, ఈ సిలువ ఈయన ఎవరు? ఈయన ఎందుకు ఇంతగా, ఈయన్ని ఎవరు హింసించారు? ఈ విధంగా రక్తం ఎందుకు కారుతూ ఉంది? ఈయన ఎవరు? అయితే రాజరికంతో ఉన్న మీ అందరి మధ్య ఈయన యొక్క ఫోటో ఎందుకు పెట్టుకున్నారు మీరు అంటే, వాళ్ళు చెప్తున్నారు, మాకు ఈ రాజరికం ఇచ్చిన వ్యక్తే ఈయనను బట్టే మాకు ఈ రాజరికం వచ్చింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా సాతాను కబంధ హస్తాల నుండి మనల్ని విడిపించి ఈ భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన గురించి ఏమని రాయబడి ఉందంటే, భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆకాశములు ఆయనను పట్టజాలకున్నవి. అలాంటి గొప్ప దేవునికి మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా చేయడానికే ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప వారసత్వాన్ని దేవుడు ఇవ్వటం కోసం మనల్ని పిలుస్తున్నాడు. కానీ ఒక మాట రాయబడి ఉంటుంది బైబిల్లో, ఏమనంటే, ఆయన మార్గము ఇరుకు మార్గము, అనేక మంది అందులో ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు, కానీ కొద్దిమందే అందులో ప్రవేశించగలరు. ఈ రాత్రికాల సమయంలో ఇంత మంచి స్టేజ్, ఇంత లైటింగ్ చక్కగా ఏర్పాటు చేసి, మంచి మ్యూజిక్ ఏర్పాటు చేసి, మరి చక్కని గాయకులు పాడుతూ ఉంటే, మరి సమర్పణ కలిగిన సేవకులు, మరి అబ్రహాం పాస్టర్ గారు చెప్పిన మాట విన్నాం మనం. ఏమనంటే, వివాహం చేసుకోకుండా మరి నేను దేవుని కోసం సమర్పించుకున్నానని చెప్పిన దేవుని సేవకులు ఇక్కడ ఏర్పాటు చేస్తే, నిజంగా చెప్తున్నాను, ఇక్కడికి ఎవరైతే వచ్చి చేరి ఉన్నారో, ఈ వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటూ ఉన్నారో వారందరూ ధనిలు. మీకు దేవుడు పరలోకంలో ఆయన వారసత్వాన్ని ఇవ్వటానికి మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం వింటాం. అయితే మనం పిలిచినప్పుడు దేవుడు ఆలకిస్తాడా? ఆలోచించండి. ఎందుకంటే ఎక్కువ సమయం లేదు, చాలా లేట్గా మొదలుపెట్టాం కనుక మరి నేను కొద్దిలోనే ముగిస్తున్నాను. ఎందుకంటే తర్వాత దైవజనులు ఉన్నారు, అబ్రహాం పాస్టర్ గారు. అయితే దేవుడు పిలిచినప్పుడు మోషేని పిలిచాడు దేవుడు. ఎందుకంటే లక్షల మంది ఇశ్రాయేలీలను దాస్యము నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనాకు నడిపించడానికి
అలానే సమూయేలును పిలిచాడు దేవుడు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలకు ప్రవక్తగా ఉండడానికి. ఆయన పిలుపును వారందరూ విన్నారు. అయితే మనం పిలిస్తే దేవుడు వింటాడా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9-10 వచనాలు మనం ధ్యానించినట్లయితే గనక, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9-10 వచనములు. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చెను, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. చూడండి, దేవుడు మనల్ని మనం పిలిచినప్పుడు దేవుడు కూడా పలుకుతాడంటండి. ఎప్పుడో తెలుసా? ఎప్పుడంటే ఈ మాటలు చదవండి, మళ్ళీ పాస్టర్ గారు చదువుతున్నారు, మళ్ళీ శ్రద్ధగా వినండి. ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు మాని, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని, ఆశించిన దానిని ఆకలిగొని వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, ఈ రాత్రి ఇక్కడ లైట్స్ ఎక్కడ వరకు వేస్తున్నాయో అక్కడ వరకే మనకు లైటింగ్ అనిపిస్తుంది. బయట చూడండి, అంతా చీకటిగా ఉంది. అదే సడన్ గా ఈ ప్రాంతం అంతా కూడా పగలైపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన జీవితాలలో కష్టము, బాధ, సమస్య, వేదన, శోధన అనే వీటన్నిటి నుండి దేవుడు విడిపించి శాంతి, సమాధానము, నెమ్మది అనే గొప్ప వెలుగును, రక్షణ అనే గొప్ప వెలుగును మన జీవితాలలో ప్రకాశింప చేయాలంటే మనం చేయాల్సింది ఇతరులను దూషించుట, ఇతరులను విమర్శించుట, లేక పాపములో నుండి మనం పాపములో జీవించుట, ఇలాంటి విషయాలన్నిటినీ వదిలిపెట్టి మనం చేయాల్సిన మరొక విషయం కూడా ఉందండి. ఏంటంటే పేదలను కనికరించుట, విధవరాండ్రను కనికరించుట, దిక్కులేని వారిని ఆదరించుట, ఇలాంటివన్నీ చేస్తే గనక అప్పుడు ఒక మాట రాయబడింది 9వ వచనంలో. ఏమనంటే అప్పుడు నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడండి. అయితే ఆయన పిలిచి ఆయన అలా ఊరుకుండే దేవుడు కాదు, కానీ ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారిని అందరినీ ఆయనతో పాటు తీసుకుని వెళ్ళి నిత్యమైన పరలోక రాజ్యంలో చేర్చుట కొరకు ఆయన మరలా మేఘాల మీద రాబోతూ ఉన్నాడు. కనుక ఆయన రాకడ కొరకు మీరు సిద్ధపడేవారిగా ఉండేటట్లయితే కనుక ఒక్కసారి మన హృదయాలను పరిశీలించుకుందామా. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే, ఈ యెరూషలేములో ఎవరైతే ఇక్కడ జరిగిన ప్రతి దేవునికి వ్యతిరేకమైన కార్యమును గురించి చదవండి ఒకసారి. మైక్లో చదివితే బాగుంటుంది. ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని శిరాబుడ్డి నడుములకు కట్టుకొనిన వానిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించున్న వారి లలాటముల గురుతు వేయుమని వారికి ఆజ్ఞాపించి నేను విలుచుండగా వారికి లాగా సెలవిచ్చాను. మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా ఆయన చూడండి, దేవుని వాక్కు
వినపడుతూ ఉన్నప్పుడు, దేవుని పిలుపు వినపడుతూ ఉన్నప్పుడు, ఆ పిలుపునకు లోబడి మన హృదయాలను మనం సరి చేసుకుని ఆయనకు లోబడినట్లయితే కనుక రాబో కాలం అంటే యేసు ప్రభు మరలా మేఘాల మీద రాబోతూ ఉన్నాడండి. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారందరూ ఆయనతో ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద అంటే ఈ బైబిల్ విషయాలు నేను చెప్తూ ఉన్నప్పుడు అనుకోవచ్చు, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయిలే, ఏం జరుగుతాయిలే అనుకోవచ్చు. కానీ జరగబోయే విషయాలు బైబిల్ గ్రంథంలో ఏమైతే రాయబడి ఉన్నాయో సైన్స్ ప్రకారమును నేడు జరుగుతూ ఉన్నాయి. ఏమనంటే, ఇక్కడ దేవుని బిడ్డలందరూ ఎత్తబడిన తర్వాత సూర్యుడు నల్లగా మాడిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సూర్యరశ్మి లేకుండా ఈ లోకంలో ఏ పంటలు పండవండి. నీళ్ళన్నీ కూడా చేదుగా మారిపోతాయని రాయబడి ఉంది. ఆ తర్వాత ఆకాశము నుండి నక్షత్రాలు రాలి ఈ భూమి మీద పడి పెద్ద పెద్ద లోయలు ఏర్పడి వాటిలో నుండి రామచిలుకలంతా మిడతలు బయటికి వచ్చి ఆ మిడతలు కుడితే తేలు కుట్టినంత బాధ కలుగుతుందంట. అలాంటి కొన్ని కోట్ల మిడతలు వచ్చి మానవుల్ని కుడుతుంటే మానవులు ఆ తేలు కుట్టిన బాధకు తాళలేక మరణించాలని ప్రయత్నం చేస్తారంట, కానీ వారికి మరణం రాదంట. అంటే భయంకరమైన శ్రమ రాబోతోంది. ఈ శ్రమ రాబోతోందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, కానీ దాన్ని ఎవ్వరూ లెక్క చేయట్లేదు. ఎందుకంటే అది ఇప్పుడే రాదు కదా అని. కానీ అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము, లేక మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనం చెప్పలేము. కానీ దేవుడు ఇచ్చిన ఈ జీవం మన దేహంలో ఉండగానే మనం ఎవరమైతే మన పాపములను ఒప్పుకొని మన అవిధేయతలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని మారు మనసుతో బాప్తిస్మం పొంది దేవునికి నమ్మకంగా జీవించడానికి సిద్ధపడతామో దేవుని యొక్క ఆత్మ మనకు తోడయ్యండి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోవాహు దినాలలో కూడా ఇంతే జరిగింది. నోవాహు 120 సంవత్సరాలు పడవ కడుతూ ఆకాశం నుండి వర్షం కురిసి భూమిలో నుండి నీరు పైకి వచ్చి ఈ లోకం నాశనం కాబోతుందని చెప్పినప్పుడు ఎవ్వరు కూడా నమ్మలేదు. కానీ 120 సంవత్సరాల తర్వాత వరద వచ్చింది. నోవాహు కుటుంబం ఈ లోకములోని జతలు జతలుగా ఉన్న జీవరాశులన్నీ ఓడలోనికి ఎక్కినాయి. క్రింద భూమి నుండి భూమి తూములు విప్పబడినాయి. నీరు పైకి ఉప్పకగా ఓడ పైకి తేలింది. ఆకాశపు తూములు విప్పబడగా ఆకాశం వర్షించింది. ఈ భూమి లోకమంతా మునిగిపోయింది. కానీ దేవుని మాటకు దేవుని పిలుపునకు లోబడిన నోవాహు కుటుంబం అంతా కూడా ఓడలో సురక్షితంగా ఉన్నదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆనాడు ఎలాంటి కనికరము చూపబడలేదు. ఓడ తలుపులు మూయబడినాయి. ఆనాడు జలప్రళయం చూసి నోవాహు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ప్రజలందరూ నోవాహు తలుపు తలుపు తీయమని చెప్పారు, కానీ ఆ తలుపు నోవాహు వేయలేదు. ఆ తలుపును దేవుడే మూసివేశాడు. మన జీవితాల్లో మనకు దేవుడిస్తున్న అవకాశాన్ని మనం గమనించి దేవుని పిలుపునకు లోబడి ఆయన చిత్త ప్రకారం నడవడానికి మనం ప్రయత్నించుదాం. దయచేసి కొద్ది నిమిషాలు ఒక్కసారి కళ్ళు మూసుకొని మన హృదయాలను పరిశీలించుకుందామా? ఎందుకంటే కేవలం మనం నరమాత్రులమై ఉన్నాం కనుక మన జీవితాలలో మనం ఉదాహరణకు మనం లైట్ వెలుతురులో, మామూలు క్యాండిల్ వెలుతురులో మనల్ని మనం చూసుకుంటే కొన్ని లోపాలే మన షర్ట్ మీద ఉన్న, మన వస్త్రములపై ఉన్న కొన్ని మరకలు మాత్రమే కనిపిస్తాయి. ఇంకా ట్యూబ్ లైట్ వేసి చూస్తే ఇంకా కొన్ని కనిపిస్తాయి. అలానే ఫ్లోరసెంట్ దీపంలో మనం ఇంకా చూస్తే ఇంకా కొన్ని మరకలు కనిపిస్తాయి. అయితే భూతద్దం వేసి చూస్తే ఇంకా కొన్ని మరకలు ఉంటాయి. అంటే ఒక మానవునిగా మన జీవితంలో మనల్ని మనం పరిశీలించుకునే కొలది, దగ్గరగా పరిశీలించుకునే కొలది మనలో ఉన్న లోపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇతరుల లోపాలను చూడటం కాదు కానీ, ఇతరులను విమర్శించడం కాదు కానీ, మనకి మనం పరిశీలించుకుందాం. మనల్ని మనం సంస్కరించుకోవడానికి దేవుని సన్నిధిలో మనల్ని మనం దేవునితో సమాధానం ఏర్పరచుకోవడానికి మనల్ని మనం తగ్గించుకొని మనల్ని మనం పరిశీలించుకుంటే గనక ఇదిగో
దేవుడు ప్రేమతో మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృప కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తట్టు తిరుగని జనుల వైపు దినమెల్లా చేతులు చాచి ఉంచే దేవుడు ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా నాలో ఉన్న బలహీనత ఇది, ప్రభువా నాలో ఉన్న పాపం ఇది నాయన, దయతో నన్ను క్షమించుమని ఆయన మనం అడిగినట్లయితే కనుక ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పిలుపునకు నీవు సిద్ధపడి లోబడి నిన్ను నీవు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఆయనను మన పాపములను క్షమించమని అడిగినట్లయితే గనక ఆయన నమ్మదగిన దేవుడును పరిశుద్ధుడయ్యున్న దేవుడు కనుక మన పాపములను క్షమించడానికి చాలినంత ప్రేమ కలిగి ఉన్నాడు. కనుక ఇదిగో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీవు గనక నీ హృదయంలో, దేవా ఈ రోజు నుండి నేను నీ ఇష్ట ప్రకారం నడవడానికి నేను ఇష్టపడుతున్నానని నీవు కోరుకుంటే, దేవుని యొక్క ఆత్మ మన మధ్య సంచరిస్తూ ఉంది. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుందండి. ఎంతగా అంటే మనం పరలోక రాజ్యం చేరేంతగా ఈ లోకములో ప్రతి విషయమును యెహోవా ఈరే దేవుడే చూచుకొనును. ఆయన చూచుకొనుచు ఆయన మనల్ని నడిపించడానికి చాలిన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో, దేవా నా పాపములను నా అవిధేయతలను విడిచిపెట్టి అయ్యా మారు మనసుతో బాప్తిస్మం పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. అయ్యా నేను బలహీనురాల్ని, నా బలహీనతలను మీ సన్నిధిలో పెట్టుతున్నాను. నా బలహీనతలన్నిటినీ అయ్యా మీరే తొలగించండి అని ఆయన అడిగినట్లయితే ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో, అవును, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని పిలువగా మీరు నా పిలుపును అంగీకరించకపోతిరి, నా పిలుపును వినకపోతిరి. కనుక మీకు అపాయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను, మీ మీద తుఫానులు చెలరేగినప్పుడు నేను మిమ్మల్ని చూచి నేను నవ్వేదనని చెప్తున్నాడు. మీరు నాకు అప్పుడు మొర్ర పెట్టినా కూడా నేను ఆ మొర్ర నేను వినను అని చెప్తున్నాడు. అయితే దేవుడు ఇప్పుడు చెప్తున్నమాట, ఇదిగో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆయన సన్నిధి, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కటాక్షం మనల్ని పిలుస్తూ ఉండగా, నా దేవా, నా ప్రభువా, నా పాపములు క్షమించయ్యా, నా విధేయతలను మన్నించు ప్రభువా. మిమ్మును బట్టి మీ సన్నిధిలో మీతో నేను మంచిగా జీవించుటకు, మంచి ఆలోచనలతో జీవించుటకు అయ్యా నా పాపములను మీ సన్నిధిలో ఒప్పుకొని మారు మనసుతో బాప్తిస్మం పొంది మీ చిత్త ప్రకారం నడిచే మనసు నాకు దయచేయమని ఆయన సన్నిధిలో ప్రార్థించుతామా? పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా అల్పులము అయోగ్యులం ప్రభువా, మా జీవితాల్లో ఉన్న మా పాపములను మా అవిధేయతలను మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాం నాయనా. దయతో ప్రభువా మా పాపములను అవిధేయతలను దయతో క్షమించి అయ్యా మా పితరుల పాపములు శాపములన్నిటినీ, మా పాపములు శాపములన్నిటినీ, మా బిడ్డల పాపములు శాపములన్నిటినీ యేసు రక్తముతో కడిగి వేసి అయ్యా మాకు రక్షణ దయచేయండి. అయ్యా మీ దీవెన దయచేయండి నాయనా. మా బిడ్డలకు మేము అయ్యా మీ ఆశీర్వాదములు అందించే వారిగా ఉండుటకు మేము మిమ్మల్ని నమ్మే బిడ్డలుగా, మిమ్మల్ని అనుసరించే బిడ్డలుగా అయ్యా మమ్మల్ని ఇప్పుడే తాకండి నాయనా. మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి నాయనా. దయగలిగిన తండ్రి, దయతో ప్రభువా అయ్యా ఈ మీటింగ్ పెట్టుటకు సహకరించిన కాళేశవలి గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. దయగలిగిన దేవుడా అయ్యా ఈ పొలమును ఇచ్చి అయ్యా సహకరించిన అయ్యా మీ నాయన తండ్రి ఈ పొలం గల ఓనర్ను మీరు ఆశీర్వదించి తన కుటుంబానికి, నాయన కాళేశవలి గారి కుటుంబానికి మీరే మారు మనసు రక్షణ దయచేయండి, ఆశీర్వాదము దీవెన దయచేయండి. దయగలిగిన దేవుడా నాయనా ఇక్కడ చేరి నాయనా ఈ చలిలో ప్రభువా మీ సన్నిధిలో చేరిన బిడ్డలను ఈ నాయనా మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించండి నాయన. మారు మనసు రక్షణలు దయచేయండి ప్రభువా. అయ్యా మైక్ శబ్దం ద్వారా వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా మీరు తాకండి ప్రభువా. మీ రక్షణ దయచేయండి నాయన. దయగలిగిన తండ్రి,
వ్యయ ప్రయాసలకు వచ్చి అయా ఈ మీటింగ్స్ని పెట్టుచున్న అయా అబ్రహాం పాస్టర్ గారిని, అయా తండ్రి స్టేజ్ సౌండ్ సిస్టమ్ నైనా మరియు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్న అయా శాంతరాజ్ బ్రదర్ను, ఇంకను ప్రభువా అయా మ్యూజిక్ వారిని, మ్యూజిక్ సిస్టమ్ను, అయా ఇంకను ప్రభువా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని అయా మీరు ఆశీర్వదించి దీవించి అయ్యా ఈ లోకమంతటిలోను అయ్యా మీ ప్రేమ అనే సువార్త ప్రతి ఒక్కరి హృదయమునకు చేరినట్లు లోకములోని మీ సేవకులందరినీ, విశ్వాసులందరినీ, మీ బిడ్డలందరినీ నిశ్చితమైన సాధనములుగా వినియోగించుకోమని అయ్యా నేను అల్పుడను, అయోగ్యుడను, ఏ స్థితిలోనూ ఎన్నిక లేని వాడును ప్రభువా. అయ్యా మీరు దయగల దేవుడని, జాలిగల దేవుడని మీ పాదములను పట్టుకొని అయ్యా మిక్కిలి వినయముగా ప్రార్థిస్తూ ఉండగా అయ్యా దయతో ఈ ప్రాంగణంలో చేరి ఉన్న ప్రతి ఒక్కరి హృదయములో, జీవితములలో, కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యను తీర్చి అయా కుటుంబాలలో నెమ్మదిని దయచేసి, సమాధానము దయచేసి, ఆయువారోగ్యములతో, శాంతి సమాధానములతో, మారు మనసు రక్షణలతో, బిడ్డలకు మంచి భవిష్యత్తుతో అయా మేము చేస్తున్న పనుల్లో మాకు జయమును అనుగ్రహిస్తూ ఆశీర్వదించి దీవించుమని మీ పాదములను పట్టుకొని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జీసస్. నాకు ఈ భాగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మరి అబ్రహాం పాస్టర్ గారికి, మరి శాంతరాజ్ బ్రదర్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.